కారుచీకటి అడవి, కుండపోత వాన, ఆ బురదలో పడిన అడుగు ఎవరిదో కాదు, సృష్టికే మూలమైన సాక్షాత్తు శ్రీకృష్ణుడిది. కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక చిరునవ్వుతో నడిపించినవాడు, అనంతకోటి బ్రహ్మాండాలను తన చిటికిన వేలితో శాసించినవాడు, ఇప్పుడు ఏకాకిగా ఒంటరిగా ఒక చెట్టు కింద ఎదురుచూస్తున్నాడు. ద్వారక సముద్రంలో మునిగిపోతోంది. యాదవ వంశం కళ్ళెదుటే అంతమైపోయింది. సర్వశక్తిమంతుడైన ఆ పరమాత్మ తన నిష్క్రమణను ఎందుకు అడ్డుకోలేదు? అవతారమూర్తి తన మరణాన్ని తానే రచించుకున్నాడు. ఆ నిర్జనారణ్యంలో ఆయన వేసిన ప్రతి అడుగు భూమిపై తన చివరి వ్యూహాన్ని పూర్తి చేయడానికే. చీకటిలో జరిగిన ఈ ముగింపు వెనుక విశ్వన్యాయం దాగియుంది. శ్రీకృష్ణుడు తన దేహాన్ని వదులుకున్న ఆ క్షణం కర్మసిద్ధాంతం ఎంత ఖచ్చితంగా ఉంటుందో లోకానికి చాటి చెప్పింది. కురుక్షేత్రం ముగిశాక పుత్రశోకంతో రగిలిపోతున్న గాంధారి కృష్ణుడిని శపించింది. కౌరవుల వలె నీ వంశం కూడా ఒకరినొకరు చంపుకొని నశించిపోతుందని ఆక్రోశించింది. ఆ శాపం అక్షరాలా ఫలించింది. ఏ బాహ్యశత్రువు అవసరం లేకుండానే యాదవులు అంతర్గత కలహాలతో అంతమైపోయారు. కృష్ణుడిని బంధించే లౌకిక బంధాలన్నీ తెగిపోయాయి. అయితే స్వామి దేహం సాధారణ ఆయుధాలకు లొంగేది కాదు. ఒకప్పుడు దుర్వాస మహాముని ఇచ్చిన వరం వల్ల ఆయన శరీరం వజ్రతుల్యంగా మారింది. శరీరమంతా రక్షక కవచంలా పాయసాన్ని రాసుకున్న కృష్ణుడు ఎడమ పాదానికి రాసుకోలేదు. ఆ పాదమే ప్రాణం తీయగల ఏకైక కేంద్రం. అదే సమయంలో మునుల శాపంతో పుట్టిన ఇనుపరోకలి బాండపు ములికిగా మారి ఒక వేటగాడి చేతికి చిక్కింది. అది విశ్వం సిద్ధం చేసిన చివరి అస్త్రం. తల్లి శాపం, ముని ఇచ్చిన వరంలోని ఖాళీ, కాలం సిద్ధం చేసిన ఆయుధం, ఈ మూడు ఒకే బిందువు వద్ద కలిశాయి. అజేయుడైన దేవుడికి కూడా మరణం సంభవించేలా ప్రకృతి ఏ సమయాన్ని నిర్ణయించింది. వర్షం కురుస్తున్న ఆ నిశ్శబ్దారణ్యంలో జర అనే వేటగాడు పొదలను తొలగిస్తూ అడుగులు వేస్తున్నాడు. కొమ్మల మధ్యలోంచి ఒక లేత ఎరుపు రంగు మెరుపు కనిపించింది. అది ఒక జింక కన్ను అని భ్రమపడి తన వెంటిని ఎక్కుపెట్టాడు. కాని అక్కడ ఉంది స్వామి ఎడమపాదం. ఆ వెంటి నారినుంచి వదిలిన బాణం వేల ఏళ్లనాటి కర్మను మోసుకుంటూ ముందుకు సాగింది. గాలిని చీల్చుకుంటూ ఆ భయంకరమైన ఇనుపములికి నేరుగా వెళ్లి సాక్షాత్తు శ్రీకృష్ణుడి పాదానికి గుచ్చుకుంది. ఆ దెబ్బతో సమస్త ప్రకృతి ఒక్కసారిగా స్తంభించిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చిన జర అక్కడ నెత్తురోడుతున్న శ్రీకృష్ణుణ్ణి చూసి నిర్ఘాంతపోయాడు. తన ఆరాధ్య దైవాన్నే వేటాడానన్న భయంతో స్వామి పాదాల చెంత కూలిపోయి రోదించాడు. ఒక సామాన్య మానవుడి బాణం సాక్షాత్తు పరమాత్మను ఎలా పడగొట్టింది? ఈ అపరాధానికి స్వామి ఎందుకు అనుమతినిచ్చాడు? గాయపడిన ఆ స్థితిలో కూడా కృష్ణుడు చిరునవ్వు చిందించాడు. వణికిపోతున్న ఆ వేటగాణ్ణి ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. ఈ బాణం వెనుక దాగి ఉన్న అసలు సత్యాన్ని వెల్లడించాడు. ఆ జర మరెవరో కాదు, గతజన్మలో కిష్కింధారాజైన వాలి. త్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టుచాటు నుండి వాలిని బాణంతో కొట్టాడు. ఆ రుమాన్ని తీర్చుకోవడానికి కృష్ణుడు వాలికి ఈ అవకాశమిచ్చాడు. ఒక అడుగుతో చేసిన తప్పును మరో జన్మలో అదే అడుగుతో సరిదిద్దుకున్నాడు. కర్మ సిద్ధాంతాన్ని రూపొందించినవాడు సైతం దానికి లోబడే ఉంటాడని ఆయన నిరూపించాడు. విశ్వం యొక్క ఈ కఠిన చట్టం ముందు ఎవరూ అతీతులు కారని ఈ సంఘటన చాటి చెప్పింది. స్వామి భౌతిక దేహం అనంతమైన కాంతిగా మారి చీకటిని చీల్చుకుంటూ ఆకాశంలో కలిసిపోయింది. ఆయన నిష్క్రమణతో లోకం అంధకారమైన కలియుగ ప్రభావంలోకి వేగంగా జారిపోయింది. శరీరం అదృశ్యమైన ఆయన బోధనలు మనతోనే ఉన్నాయి. శ్రీకృష్ణుడు మన హృదయాల్లో శాశ్వతంగా కొలువైయుంటాడు. స్వామిపై మీ భక్తిని చాటుకోవడానికి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. జై శ్రీకృష్ణ. తన చట్టాలకు తానే బద్ధుడై భూమిపై తన బాధ్యతను పూర్తి చేసిన పరమాత్మ లీలా విశేషమే ఈ మరణం.